పరిరక్షణ చట్టం 1993 అక్టోబర్ 12న పార్లమెంటు ఆమోదించిన తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు చేయాలి. దురదృష్టవశాత్తు ఆ చట్టంలో ఉన్న లోపభూయిష్ట విధానాలతో చాలా రాష్ట్రాల్లో గత ఎన్నో ఆదేశాలు ఇస్తే కానీ ఆ కమిషన్లు ఏర్పాటు చేయలేదు. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005 ఆగస్టు 12న ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మేమంతా వెళ్ళి అడిగిన తర్వాత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో పనిచేయాల్సిన మానవ హక్కుల కోర్టులేవి కూడా దేశవ్యాప్తంగా 453 జిల్లాల్లో ఎక్కడా కూడా పనిచేసే విధంగా లేవు. ఎందుకంటే ఈ చట్టంలో ఉన్న లోపభూయిష్ట విధానంతో ఆ కోర్టులకి ఎటువంటి అధికారాలు లేకుండా, ఆ కోర్టులకి ఎటువంటి తీర్పునిచ్చే ఆదేశాలు లేకుండా చేయడం వల్ల కింది కోర్టుల్లో విచారణ చేసుకొని అక్కడికి వస్తే దాన్ని బట్టి శిక్ష విధించడం కానీ కేసుని డిస్మిస్ చేయడం కానీ చేస్తున్నారు. అందువల్ల ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసి 23 సంవత్సరాలైన సందర్భంగా మేము ప్రత్యేకంగా మానవ హక్కుల కౌన్సిల్ నుంచి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.